హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మినీస్ మ్యాజిక్ కిచెన్. ఈరోజు మనం ఎంతో సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే బంగాళదుంప కుర్మాని ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది రెస్టారెంట్లో చేసే బంగాళదుంప కుర్మాకి ఏమాత్రం తీసిపోదండి, అంతే టేస్టీగా ఉంటుంది. కానీ దీని ఇంట్లో సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట. నేను ఈరోజు కుక్కర్లో మీకు ఇది ఎలా చేయాలో చేసి చూపించబోతున్నాను. కుక్కర్లో చేస్తే ఇంకా తొందరగా అయిపోతుంది. ఇది చాలా అంటే చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని రోటీలోకి, చపాతీలోకి, పుల్కాలోకి, అంతేకాకుండా బగారా రైసు, పులావ్ రైసుల్లో కూడా వేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇంకెందుకు ఆలస్యం, ఈ బంగాళదుంప కుర్మా ఎలా చేయాలో చూద్దాం రండి. దీనికోసం నేను ముందుగా బంగాళదుంపల్ని 6 బంగాళదుంపలు తీసుకున్నానండి, మీడియం సైజు, ఈ స్మాల్. ఈ బంగాళదుంపలన్నిటినీ తొక్కు తీసుకుని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. నేను చిన్న చిన్న క్యూబ్స్గా కట్ చేశాను కొన్ని బంగాళదుంపల్ని, ఎందుకంటే మీరు కుక్కర్లో ఉడికించినప్పుడు ఇలాంటి దుంపలన్నీ బాగా మెత్తగా ఉడికిపోయి గ్రేవీలో కలిసిపోతాయండి. అందుకని దీనికి మనము గ్రేవీ కోసం అని చెప్పి ఒక పేస్ట్ ప్రిపేర్ చేసుకుందామండి. దీనికోసం నేను 1 కప్పు కొబ్బరి, నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. అలాగే 2 మనకి సాంబారు ఉల్లిపాయ ఉంటుంది కదండి, ఆ సైజు ఉల్లిపాయలు, 2 ఉల్లిపాయలు, 15 జీడిపప్పు, ఒక 2 ఇంచుల చెక్క, 4 లవంగాయలు, 1 స్పూన్ గసగసాలు వేసి కొంచెం నీళ్లు పోసుకుని ఇట్లా మెత్తగా పేస్ట్ చేసేసుకుందాం. ఈ పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకుందామండి. ఇప్పుడు పొయ్యి మీద ఒక కుక్కర్ పెట్టుకుని ఆ కుక్కర్లో నేను 3 స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నానండి. మీరు కొంచెం ఆయిల్ ఎక్కువ క్వాంటిటీలో చేసుకునేటప్పుడు కొంచెం ఎక్కువ ఆయిల్ కూడా యాడ్ చేసుకోండి. ఈ ఆయిల్లోనే ఆయిల్ వేడైనాక మనం 1 స్పూన్ సోంపు, 3 బిర్యానీ ఆకు, 3 లవంగాలు, 2 ఇంచుల దాల్చిన చెక్క వేసుకుని ఒకసారి మొత్తం కలుపుకోండి. ఇది కొంచెం అరోమా వదులుతుందండి మసాలాలు. అవి వదలడం స్టార్ట్ అయ్యాక దీంట్లోనే మనం ఇందాక చెప్పాం కదండి సాంబార్ ఉల్లిపాయ, అదే సైజులో 1 ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అలాగే 2 పచ్చిమిరపకాయలని మధ్యలోకి చీల్చి వేసుకున్నాను. 1 రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలుపుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి. ఒక్కసారి ఉల్లిపాయలు గోల్డెన్ బ్రౌన్ కలర్ రాగానే దీంట్లోనే నేను 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని మొత్తం పచ్చివాసన పోయేలాగా తిప్పుకోవాలి. చూడండి, మీకు వీడియోలో చూపిస్తున్నట్టు నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా తిప్పాను కదండి. ఇప్పుడు దీంట్లో మనము 1 మీడియం సైజు టమాటాని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నానండి. ఈ టమాటా మొత్తం కూడా సాఫ్ట్ అయ్యే వరకు దీన్ని ఉడికించుకుందాము. ఒకసారి టమాటా సాఫ్ట్ అయిపోయి మీకు ఆయిల్ వదులుతుంది అన్నప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకోండి. వన్స్ బంగాళదుంపల్ని వేసుకున్నాక మొత్తం ఒకసారి కలుపుకొని దీన్ని మనకి కింద టమాటా, ఉల్లిపాయ అవన్నీ ఉన్నాయి కదండి, అవన్నీ కూడా బంగాళదుంపలోకి కలిసేలాగా కలుపుకొని దీంట్లో 2 స్పూన్ల ఉప్పు, 2 స్పూన్లు కారం, 1/2 స్పూన్ పసుపు, అలాగే 1/2 స్పూన్ గరం మసాలా, 1/2 స్పూన్ ధనియాల పౌడర్, 1/4 స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకొని మొత్తం మనం వేసుకున్న మసాలాలన్నీ కూడా కలిసేలాగా కలుపుకోండి. చూడండి, మొత్తం నేను వేసుకున్న మసాలాలన్నీ కూడా బంగాళదుంపలకి బాగా పట్టేలాగా కలిసిపోయినాయి కదండి. ఇప్పుడు మనం ముందుగా పేస్ట్గా వేసుకుని పక్కన పెట్టుకున్న మనకి ఉల్లిపాయ పేస్ట్ ఉంది కదండి, ఉల్లిపాయ కొబ్బరి పేస్ట్, ఆ పేస్ట్ని దీంట్లోకి యాడ్ చేసుకుని మొత్తం అంతా కూడా ఒకసారి కలుపుకోవాలండి. ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత దీంట్లోనే మనకి బంగాళదుంపలు, మనం వేసుకున్న బంగాళదుంపలకి నేను 1 గ్లాసు నీళ్లు, నేను 6 బంగాళదుంపలు తీసుకున్నాను కదండి, దానికి ఒక చిన్న టీ గ్లాసు సైజు వాటర్ సరిపోయినాయి నాకు. మీరు మీ కన్సిస్టెన్సీని బట్టి మీరు వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. ఒకసారి మనం వాటర్ యాడ్ చేసుకొని మొత్తం కలుపుకొని కుక్కర్ మూత పెట్టేసుకొని 3 విజిల్లు రానివ్వండి. మీరు బంగాళదుంపల్ని కనుక కొంచెం పెద్ద సైజు కట్ చేసినట్లయితే కనుక ఇంకొంచెం ఎక్కువ విజిల్ పెట్టుకోండి. లేదు నాకులాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేశారు అని అంటే కనుక 1-2 విజిల్లు సరిపోతాయి. చూడండి, మొత్తం అంతా కర్రీ అంతా కూడా మనకి ప్రిపేర్ అయిపోయిందండి. దీంట్లో మనము 1 రెమ్మ కొత్తిమీరని కట్ చేసుకొని వేసుకుంటే అంతే, ఎంతో రుచికరమైన బంగాళదుంప కుర్మా రెడీ అయిపోయింది. దీంట్లో వేడివేడిగా చపాతీ చేసుకొని ఈ కుర్మాను వేసుకొని 1 చిన్న నిమ్మకాయ,
ఒక ఉల్లిపాయ వేసుకుని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఎలా వచ్చిందో మాకు కమెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో కూడా షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.